అవ్వచ్చు, ఏ దేశంలో అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి జనాంగములో నీతిగా అంటే న్యాయముగా నడిచిన వారినే దేవుడు అంగీకరిస్తాడు. సేవకుడినైనా, విశ్వాసులనైనా, సంఘ పెద్దలనైనా, లేదా గ్రామ పెద్దలనైనా, యవనస్తులనైనా దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించుట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు అంగీకరించకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థమేనంట. దేవుడికి ఎన్ని ఇచ్చినా వ్యర్థమే. అందుకే అంగీకరించబడాలంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే మన ఆలోచనలన్నిటిలో, మన మాట తీరులో దేవుడు న్యాయాన్ని కోరుతున్నాడు. ఈరోజు నేను చాలా తొందరగా ముగించాలని కోరుకుంటున్నాను. ఇంతేగా నీ దేవుడిని అడుగుతున్నాడు అంటే మనల్ని అడుగుతున్నాడు ఆయన బిడ్డలైన వారిని. ఆయన బిడ్డలకి ఏం చెప్తున్నాడంటే, బాబు మీరు ఏ పనిలో ఉన్నా న్యాయంగా నడుచుకోండి. వివాహమైన వారు మీ కుటుంబంలో న్యాయంగా నడుచుకోండి. యవన పిల్లలు తల్లిదండ్రులకు లోబడే విషయంలో న్యాయంగా నడుచుకోండి. సంఘము దైవజనుడికి నడిపింపుకు లోబడే విషయంలో న్యాయంగా నడుచుకోండి. దేవుడు ఇదే అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 32:17. యెషయా గ్రంథం 32:17లో అలా నడవటం వల్ల ఏముంది చూడండి. 32:17 అదిగోండి మనకే మేలంటది. ఆ నీతి వల్ల నడవటం అంట మనకి సమాధానం దొరికిద్ది. చూడండి, నీతి వల్ల నిత్యమును విన్నారా? ఒకటి, నీతి వల్ల ఏం దొరికిద్ది? సమాధానం. ఈరోజు ఎందుకు పోతుందంటే నీతిని కోల్పోవటం వల్ల అక్కడక్కడ సమాధానం పోతుంది. దేవుడితో కలిగి ఉన్న నీతి, సహవాసంలో కలిగి ఉన్న నీతి, భార్యాభర్తల మధ్య ఉన్న నీతి, పిల్లల మధ్య ఉన్న నీతి, ఇవన్నీ కోల్పోవటం వల్ల అక్కడ అసమాధానం కలుగుతుంది. కానీ ఎవరైతే అటు కుటుంబంగా, సంఘముగా, సమాజంగా నీతిని కాపాడుకుంటారో ఆ నీతి వలనంట నిత్యము ఏం కలిగిద్దంట? నిమ్మలం అంటే నెమ్మది కలిగిద్ది, అంటే ధైర్యం కలిగిద్ది. ఆ నీతి వల్ల ఏం కలిగిద్దంట? కుటుంబాల మధ్య సమాధానం కలుగుతుంది. గట్టిగా వెళ్ళి చెప్పండి. చూడండి, నీతి వల్ల మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, నీతిగా నడటం వల్ల ఎన్ని బహుమానాలు దేవుడిచ్చాడో. సమాధానం ఎక్కడుందరో బాబు అంటే నీతిలోనే ఉంది. అందుకే ప్రతి జనాంగంలో నీతిగా నడవాలంట, న్యాయంగా నడవాలంట. ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం కాదంట. సొంత వాళ్ళకి ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం కాదంట. ఒకరికి ఒక తూకం ఇంకొకరికి ఒక తూకం కాదంట. చూడండి, మన వాళ్ళు భోజనాలు అక్కడక్కడ కొంతమంది ఇప్పుడంటే తెలియదు కానీ